వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తయారు చేయబోయేది పసుపు కొమ్ములతో పసుపు అండి. ఏం లేదండి, చాలా సింపుల్. మామూలుగా ఏంటంటే బయట కొనుక్కుంటా ఉంటే ఈ కల్తీలు అది ఇది అంటారు, కాబట్టి వీలైనంత వరకు మన ఆరోగ్యం కోసం మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము. పసుపు కారం అంటే మిరపకాయలు తెచ్చి ఆడిచ్చేసుకుంటాము, మరబట్టించుకుంటాము. అలాగే పసుపు కొమ్ములు కూడా తెచ్చి మేము తయారు చేసుకుంటామండి. పసుపుని ఒకసారి మీకు చెప్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 1 కేజీ పసుపు కొమ్ములు షాప్ నుంచి తెచ్చుకున్నామండి పసుపు పొడి కోసం. ఏంటంటే కనీసం ఒక 12 గంటల సేపు ముందు రోజు రాత్రి కానీ మనం నానబెట్టి పెట్టేసుకున్నాం అంటే 12 గంటల సేపు నానతాయి. ఉదయం లేచి మనం శుభ్రంగా వాటి 4-5 సార్లు కడిగి ఇలా ఎండలో 2-3 రోజులు ఎండబెట్టుకోవాలా. ఎండబెట్టుకున్న తర్వాత మనం మిల్లు దగ్గరికి, అదే పిండి మిల్లు ఉంటుంది కదండి, అక్కడికి తీసుకుపోయి ఆడిచ్చేసుకుంటే మనకి స్వచ్ఛంగా పసుపు పొడి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఆ పసుపు కొమ్ముల్ని మరబట్టిచ్చేసాం, మిల్లుకు పంపించి ఆడిచ్చేసాము. చూడండి, ఈ రకంగా వచ్చేసింది మనకి పసుపు. ఏం లేదండి, ఇలా చేసుకుంటే మనం అన్నీ తెలిసినట్టుగా ఉంటుంది కదా. ఇట్టుగాని మనం చేసి పెట్టుకొని ఆడించుకున్న తర్వాత ఒక 2-3 రోజులు ఫ్యాన్ కింద కానీ లేకపోతే మనం ఎండలో కానీ కొంచెం ఆరబెట్టేసుకున్నామంటే మనకి నీట్గా 1 సంవత్సరం రోజుల వరకు పురుగు గిరుగు పట్టకుండా స్వచ్ఛంగా ఉంటుందండి. మనం ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం కోసం. ఇప్పుడంటే మరబట్టించాము, పాత రోజుల్లో మామూలుగా అయితే మేము దంచుకోవడము, మిక్సీకి పట్టుకోవడము, తర్వాత దాన్ని వస్త్రకాయంలాగా పట్టేసి ముఖానికి పూసుకోవాలన్నా, చిన్నపిల్లలకి సున్నిపిండితో మనము పిల్లలకి రుద్దాలన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి.